తెలంగాణ సర్కార్ ఎన్నికల ముందు ఇచ్చిన 6 పథకాల హామీల్లో ఇందిరమ్మ ఇల్లు ఒకటి. అయితే ఇందిరమ్మ ఇళ్ల లబ్ధిదారులకు మొదటిగా పథకం అమలు కావాలంటే స్థలం ఉండాలి. ఎవరికైతే స్థలం ఉంటుందో వారికి ప్రభుత్వం ఇల్లు నిర్మించి ఇస్తుంది. అయితే మొదట స్థలం ఉన్నవారికి ఇందిరమ్మ ఇల్లు అంటూ ప్రభుత్వం చేసిన ప్రకటనకు ఇప్పటికే ఏర్పాట్లు పూర్తయ్యాయి. అయితే రాష్ట్ర వ్యాప్తంగా ఇందిరమ్మ ఇళ్ల కోసం చేపట్టిన సర్వేలో కీలక సమాచారం అందింది. మొత్తం లబ్ధిదారుల్లో స్థలం ఉండి ప్రభుత్వ సహకారం కోరుతున్న ప్రజలకు కేవలం 10% ఉన్నట్లుగా అధికారులు గుర్తించారు. దీంతో అధికారులు తదుపరి కార్యాచరణ సిద్ధం చేస్తున్నట్లుగా తెలుస్తుంది. అదేమిటో ఒకసారి చూద్దాం. గ్రేటర్ అసెంబ్లీ నియోజకవర్గాల పరిధిలో ఇందిరమ్మ ఇళ్ల సర్వే ప్రక్రియ ప్రధాన అంశం కొలిక్కి వచ్చింది. మిగిలిన దరఖాస్తుల పరిశీలనను వారం 10 రోజుల్లో పూర్తి చేసేందుకు అధికారులు కసరత్తు చేస్తున్నారు. ఎక్కువ మంది సొంత స్థలం లేని వారే ఉన్నట్లు అధికారులు గుర్తించారు. గ్రేటర్ పరిధిలో 11.23 లక్షల దరఖాస్తులు అందాయి. వాటిలో సుమారు 52,000 దరఖాస్తులు ఒకే ఇంట్లోని కుటుంబ సభ్యులు వేర్వేరుగా దరఖాస్తు చేసుకున్నట్లు గుర్తించారు. మిగిలిన వాటిలో అర్హులను తేల్చేందుకు క్షేత్రస్థాయిలో సర్వే ముమ్మరం చేశారు. సొంతింటి కోసం వచ్చిన 10,70,659 దరఖాస్తుల్లో 85 నుంచి 90% వరకు క్షేత్రస్థాయిలో పరిశీలన పూర్తి చేశారు. మిగిలిన వాటిలో సుమారు 80 నుంచి 90,000 దరఖాస్తుల చిరునామాలు లభించలేదని గృహ నిర్మాణ శాఖ ప్రత్యేక కార్యదర్శి విపి గౌతమ్ చెప్పారు. సొంతింటికి దరఖాస్తు చేసుకున్న వారిలో 90% మంది సొంత స్థలం లేని వారే ఉన్నట్లు పరిశీలనలో గుర్తించారు. తొలి దశలో సొంత స్థలం ఉన్న వారిలో అర్హులకు ఇంటి నిర్మాణానికి ఆర్థిక సహాయం చేయాలని సర్కారు నిర్ణయించింది. సర్వే పూర్తయ్యాక ఇందిరమ్మ కమిటీల పర్యవేక్షణలో లబ్ధిదారుల ఎంపిక ఉంటుంది. అయితే సర్కారు ప్లాన్ మాత్రం పేదోడికి లబ్ధి చేకూరాలని ప్లాన్ చేసిన సర్కారు మొదటగా ఏమీ లేని వారికి పట్టా ల్యాండ్ ఇవ్వాలని సర్కారు నిర్ణయించింది. కానీ ఇప్పుడు మళ్లీ సర్కారు తమ నిర్ణయాన్ని మార్చుకొని మొదటగా ఖాళీ స్థలం ఉన్న వారికే ఇంటి కోసం నిధులు ఇస్తున్నట్లు తెలుస్తోంది.